వేటి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ తండ్రి కృష్ణ కౌండిన్య. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేటలో తెలుగు శాఖ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. కవిత్వం ప్రజల్ని చైతన్యపరిచేటువంటి ఒక సాధనం. 100 మాటలు చేయలేని పని ఒక కవిత లేదా ఒక పాట చేస్తుంది. ప్రపంచ చరిత్రలను ఒకసారి మనం తిరిగేస్తే ప్రజలు దేనివల్ల చైతన్యమయ్యారంటే కవిత్వం ద్వారానే, అందులో ముఖ్యంగా పాట ద్వారా చైతన్యమయ్యారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో నిజాం సంస్థానంలో తెలంగాణ ప్రాంత ప్రజలు మగ్గిపోతున్న సందర్భంలో బాంచందొర కాల్ముక్త అని ఒక దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి బడుగు జీవులు సైతం బందూకులు చేతపట్టి నిజాం ప్రభువుకు ఎదురు తిరిగారంటే, తెలంగాణ ప్రాంతాన్ని అంటే నిజాం సంస్థానాన్ని అది విమోచన కలిగించారంటే దానికి ప్రధానమైన కారణం కవిత్వమే. కాబట్టి కవిత్వం అనేది ప్రధానంగా ఆనందాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా చక్కని ఉపదేశాన్ని కూడా అందిస్తుంది. సమాజంలో కవుల యొక్క పాత్ర చాలా భూతాలమైనటువంటిది. శిశురువేత్తి పశురువేత్తి వేత్తిగాన రసం పని అని ఆ గానమైన ఆ పాట అయినా కవిత్వంలో భాగమైనటువంటిది. అదేవిధంగా అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతి అని ఆనందవర్ధనుడు ఉంటాడు. అంటే అపారమైన కావ్య ప్రపంచానికి, కావ్య సృష్టికి నిజంగా ఎవరు బ్రహ్మ అంటే కవి మాత్రమే. అలాంటి మరి కవి బ్రహ్మ లాంటి వాడు. బ్రహ్మ సృష్టికి మూలకారకుడైతే ఈ సాహిత్యం అనే సృష్టికి మూలకారకుడు ఎవరంటే కవి. అందుకే రవిగాంచని చోటు కవిగాంచన చేయడం అన్నాడు కవి. అంటే సూర్యుని కిరణాలు సోకని స్థలంలో కూడా కవి చూపులు వెళ్తాయని దాని యొక్క అర్థం. నా విషయానికి వస్తే మా స్వగ్రామం కాకులకొండారం, నల్లగొండ మండలం. నేను కవిగా అంటే రచన కొనసాగించడానికి లేదా సాహిత్యం వైపు నేను మళ్ళడానికి ప్రధానమైన కారకులు ఎవరంటే మా నాన్నగారే. ఆయన ఏమాత్రం చదువుకోకున్నా కూడా అద్భుతంగా ఆశువుగా తాంబూలం మీద పాటలు గానం చేసేటువంటి వాడు. కాబట్టి ఆయన నుండి నేను ప్రేరణ పొంది నేను కవిత్వం రాయడం మొదలుపెట్టాను. ఇప్పటి వరకు సుమారు 15 రచనలు వెలువరించాను. అదేవిధంగా ఇంకొక 5 పుస్తకాలు ముద్రణకున్నవి. నేను ఆచార్య ఆత్రేయ రచనలపై పిహెచ్డీ చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందడం జరిగింది. 2000 సంవత్సరంలోనే అప్పటి రాష్ట్ర గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా డాక్టరేట్ స్వీకరించడం జరిగింది. నేను పొందిన పురస్కారాల విషయానికి వస్తే 2004 సెప్టెంబర్ 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ అధ్యాపక పురస్కారం కూడా స్వీకరించడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఉగాది కవితా పురస్కారాలు స్వీకరించాను. అక్షర భారతి చౌటుప్పల వారి రాష్ట్ర స్థాయి పురస్కారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జాతీయ స్థాయి మహానుభావ పురస్కారాన్ని చిలకలూరిపేట సాయి ట్రస్ట్ వారి నుండి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొన్న ఫిబ్రవరి 17వ తేదీన భోపాల్లో అఖిల భారతీయ భాషా సాహిత్య సమ్మేళనం వారిచే జాతీయ స్థాయిలో సాహిత్యశ్రీ పురస్కారాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2012లోనే అప్పటి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మాతృభాష పురస్కారాన్ని స్వీకరించడం జరిగింది. ఇలా అనేకమైన పురస్కారాలు కూడా నేను తీసుకోవడం జరిగింది. నా రచనల్లో ముఖ్యమైనవి అంటే బ్రహ్మంగారి చరిత్రను ఒక గేయ రూపంగా రాయడం జరిగింది. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే. అదేవిధంగా శ్రీనివాస శతకం, అదేవిధంగా కృష్ణ కౌండిన్య గీతాలు, సంగమేశ శతకం, ఆఖరిపోరు, కాలగీతం, నేరుసు మేర ఇలాంటి రచనలు వెలువరించాను. అయితే అందులో మచ్చుకు ఒక కవిత మాత్రమే నేను వినిపిస్తాను. దాదాపు సుమారు 500 పాటలు నేను రాశాను. అంటే కాలం గురించి, అదేవిధంగా ముఖ్యంగా కాకి గురించి, కాలం గురించి, అదేవిధంగా అమ్మ గురించి, ఇలా సామాజిక సమస్యలు స్పందిస్తూ రాసిన పాటలు అనేకం ఉన్నాయి. అందులో కాకి గురించి నేను రాసిన ఒక పాట, అందులో ఒక పల్లవి చరణం మాత్రం వినిపిస్తాను. కాకి కన్న మించిన వేదాంతి ఎవరు లోకంలో, కాకి కన్న మించిన సద్గురువు ఎవరు భువనంలో,
లోకులు పలుగాకులు అని కారు కూత కూస్తారు, కాకి అరుపు కర్ణ కఠోరమ్ము అంటూ అరుస్తారు. నీవన్నవి ఏవి కూడా నీవి కావు కావు అంచు చక్కని పరమార్థమును బోధించగవినలేరు. కాకి కన్న మించిన వేదాంతి ఎవరు లోకంలో. కాకి అంటే చాలా మంది విసిరించుకుంటారు, లోకులు పలుగాకులు అని కాకి మీద దుమ్మెత్తి పోస్తారు. కానీ అది కావు కావు అని ఎందుకంటుందంటే, అరే నీవన్నవి ఏవి కూడా నీవి కావురా నాయనా, ఎందుకు నావి నావి అనేటువంటి ప్రలోభానికి గురవుతున్నావు, నీవి ఏవీ కావు అని ఒక చక్కని సందేశాన్ని ఇచ్చేటువంటి ఆ కాకి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ నేను రాసినటువంటి పాట. ఇలాంటి పాటలు కవితలు అనేకం ఉన్నాయి. నిజంగా అంటే ప్రపంచాన్ని ఒక సమూలంగా మార్చేటువంటి, ఒక బుల్లెట్ కానీ అంటే ఒక తుపాకీ తూటాకు ఆయుధానికి లేనటువంటి శక్తి ఒక కవిత్వం అనే ఆయుధానికి ఉంది. సమూలంగా మార్చే శక్తి ఆ కవిత్వానికి ఉంది. కాబట్టి కవిత్వం వర్ధిల్లాలి, కవులు వర్ధిల్లాలి. ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా మరొకసారి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.